హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రవళిక అక్షింతలలో కెమికల్ కల్పమని చెప్పేసరికి అందరి చేతిలో ఉన్న అక్షింతలు ఎల్లో కలర్లో కాకుండా బ్లాక్ కలర్లోకి మారిపోతాయి కదా. ఇంకా పెద్ద మనుషులందరూ రఘురామ్ని జానకిని చాలా బ్యాడ్గా పుణ్య దంపతులు అని చెప్పారు. మీరిద్దరూ పెళ్లి చేయడం దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే దేవుడు కూడా మిమ్మల్ని ఈ పెళ్లి చెయ్యొద్దనే చెప్తున్నారు అని ఇండైరెక్ట్గా చాలా మాటలు అంటారు ఆ ఊరి పెద్ద మనుషులందరూ రఘురామ్ అండ్ జానకిని. రఘురామ్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంటే ఆద్య, పెదనాన్న ఆగండి పెదనాన్న అని అంటుంది. ఆద్య, నాకు తెలుసు ఇలా ఎవరు చేశారో నాకు తెలుసు, నువ్వే కదా, నువ్వే ఇలా చేశావు కదా అని ఆద్యని అనుమానిస్తారు రఘురామ్. ఒక్కసారిగా ఆద్య, జానకి, శ్రీను, శౌర్య అందరూ షాక్లో ఉండిపోతారు. శ్రీను రఘురామ్ దగ్గరికి వచ్చి, మావయ్య, ఏంటి మావయ్య మీరు ఆద్యని అనుమానిస్తున్నారా? మావయ్య, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆద్య ఇలా చేయదు మావయ్య, ఆద్య ఇలాంటి తప్పు చేసే క్యారెక్టరే కాదు మావయ్య అని అంటాడు శ్రీను. అవును మావయ్య గారు, ఆద్య గురించి నాకు కూడా తెలుసు కదా, ఆద్య అలా చేసే అమ్మాయి కాదు మావయ్య గారు, ఇందులో ఏదో తప్పు జరిగింది అని అంటాడు శౌర్య. రామలక్ష్మి శౌర్యతో, ఏవండి మీరు కాస్త సైలెంట్గా ఉంటారా? నాన్న, నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది, ఏమో ఈ పెళ్లి జరగకుండా ఉండాలని ఈ ఆద్య కలిపిందేమో. ఏయ్ నిజం చెప్పు, నువ్వేనా ఈ అక్షంతల్లో బ్లాక్గా మారేలా చేసింది అని అడుగుతుంది రామలక్ష్మి. రామా, మన మధ్యలో ఎన్నో గొడవలు ఉండొచ్చు, కానీ ఒక జంట పెళ్ళిని ఆపాలని చూస్తున్నానని, ఇద్దరి పరువు తీయాలని చూస్తున్నానని, నేను నాన్న తర్వాత నాన్నలా చూసుకున్న పెదనాన్న పరువుని గంగలో కలపాలని నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నారు చూడు. ఇక్కడ అర్థమైపోయింది రామా, నాపై మీకు ఎంత నమ్మకం ఉందో. చూడండి పెదనాన్న, నేను మా అమ్మపై ఒట్టేసి చెప్తున్నాను, వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని పాపం ఏడుస్తూ చెప్తుంది ఆద్య. ఏవండి మీరేమీ బాధపడకండి అని అంటుంది జానకి. బాధపడకుండా ఎలా ఉంటాను? ఒక జంట పెళ్ళి నా వల్లే ఆగిపోయిందని తెలిసి కూడా ఏం చేయగలను? ఇదంతా నేను చేసుకున్న పాపమే అని రఘురామ్ ఇంకా ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. జానకి ఏవండి అని చెప్పి రఘురామ్ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కరెక్ట్గా అదే టైంకి ప్రవళిక ఒక స్నేక్స్ పట్టేవాడిని పిలిపిస్తుందనమాట. రేయ్, గుర్తుంది కదా, ఇప్పుడే నువ్వు స్నేక్ని తీసుకొని రా అని చెప్పేసరికి ఇంకలా ఎవరికి తెలియకుండా ఒక స్నేక్ని అయితే ఆ టెంపుల్లో వదులుతాడనమాట స్నేక్స్ పట్టేవాడు. ఇంకా స్నేక్ని వదిలేసరికి ఒక్కసారిగా అందరూ స్నేక్ని చూసి భయపడిపోతారు. అయ్యో స్నేక్ వస్తుంది, అందరూ పారిపోండి అని చెప్పి ఇంకా అందరూ పారిపోతూ ఉంటే పాపం ఆద్య తనపై అంత నింద పడ్డందుకు డల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఒక పెద్ద కర్ర తీసుకొని ప్రవళిక రామలక్ష్మి డ్రెస్సే వేసుకొని ఉంటుంది కాబట్టి ఆద్య తలపై గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా ఆద్య తలలోండి పాపం బ్లడ్ వచ్చేస్తుంది. ఇంకా అలా ఆద్య కళ్ళు తిరిగి వెనక్కి తిరిగి చూసేసరికి రామలక్ష్మి కింద పడిపోయి ఉన్న రాడ్ని, కర్రను తీసుకొని తన చేతిలో పట్టుకుంటుంది. రామలక్ష్మే తనని తలపై కొట్టింది అని ఇంకా గట్టిగా నమ్ముతుంది ఆద్య. అలా ఇంకా ఆద్య చూస్తూ ఉండిపోతుంది. రామలక్ష్మి అయినా ఇది ఇక్కడ ఎవరు పడేశారని చెప్పి ఇంకా అలా పక్కకి ఆద్యని చూసుకోకుండా వెళ్ళిపోతుంది. పాపం ఆద్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అలా అందరూ పరిగెడుతూ ఉంటే అప్పుడే శౌర్య కళ్ళు తిరిగి పడిపోయిన ఆద్యని చూస్తాడు. చూసి వెంటనే శ్రీను ఒకసారి అటు చూడు, ఆద్య శ్రీను అని అంటాడు శౌర్య. అయ్యో ఆద్య అని శ్రీను పరిగెట్టుకుంటూ ఆద్య దగ్గరికి వెళ్తారు. ఇంకా ఆద్య కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. తన తలకి అయితే బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆద్య ఏమైంది ఆద్య అని ఇంకా పాపం ఆద్యని ఎత్తుకొని టెంపుల్ నుండి బయటికి పరిగెట్టుకుంటూ వస్తాడు శ్రీను. ఇది ఇలా ఉండగా జానకి రఘురామ్ దగ్గరికి వచ్చి, ఏవండి
ఆద్య ఎలాంటి తప్పు చేయలేదండి, తన్ని అపార్థం చేసుకోకండి అని చెప్తూ ఉంటుంది. చూడు, మీలాంటి వాళ్ళ మాటలు నమ్మడం నేను ఎప్పటి నుండో మానేశాను. ఇంకొకసారి ఇలాంటి విషయాల్లో నన్ను పిలవద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్. అప్పుడే ఇంక శ్రీను పాపం అత్తయ్య అని గట్టిగా పిలుస్తాడు. పిలిచేసరికి చూసేసరికి పాపం ఆద్యని ఎత్తుకొని కనబడతారు. అమ్మా ఆద్య, ఏమైంది సీనయ్య అని అడుగుతుంది. ఏమో తెలీదు అత్తయ్య, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని పాపం అలా ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట జానకి అండ్ శ్రీను ఆద్యని. ఇది ఇలా ఉండగా ఆద్య హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆద్యకి డాక్టర్ ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇంకా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే జానకి పాపం అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. శ్రీను జానకి దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఆద్యకి ఎలా ఉంది అత్తయ్య? అత్తయ్య, ఆద్యకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అత్తయ్య, నేను చచ్చిపోతాను అని ఏడుస్తూ ఉంటారు శ్రీను. సీనయ్య, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు సీనయ్య, ఆద్యకి ఏమీ అవ్వదు, సరైన సమయానికి తీసుకొచ్చాం కదా, ఆద్యకి ఏమీ అవ్వదు, నువ్వు ధైర్యంగా ఉండి శ్రీనయ్య అని ఇంకా జానకి పాపం ఓదారుస్తూ ఉంటుంది. అలా ఇంకా శ్రీనుని. అప్పుడే ఇంకా డాక్టర్ బయటికి వస్తారు. శ్రీను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, తనకి కాస్త రెస్ట్ ఇవ్వండి, రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్తారు. ఇంకా వెంటనే ఆద్యని చూడ్డానికి పాపం శ్రీను అండ్ జానకి ఇద్దరు రూమ్లోకి వస్తారు. వచ్చి ఇంకా చూస్తూ ఉంటారనమాట. ఆద్య, అమ్మ ఆద్య అని పాపం ఆద్య వైపు ప్రేమగా చూస్తూ పాపం ఏడుస్తూ ఉంటుంది జానకి. ఇంకప్పుడే మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుందన్నమాట ఆద్య. పెద్దమ్మ అని అంటుంది ఆద్య. అమ్మ, ఏంటిదమ్మా, నిన్ను కొట్టాలని, నిన్ను చంపాలని ఎవరు అనుకుంటున్నారమ్మా? ఆద్య, నీ తలపై ఎవరు కొట్టారో నువ్వు చూసావా ఆద్య అని అడుగుతారనమాట జానకి. చూశాను పెద్దమ్మ, నన్ను ఎవరు కొట్టారు, నన్ను ఎవరు చంపాలనుకున్నారు, నా కళ్ళారా చూశాను పెద్దమ్మ అని అంటుంది పాపం ఆద్య బాధగా. ఎవరాద్య, ఎవరు నిన్ను కొట్టాలనుకున్నది, ఎవరాద్య అని అడుగుతాడు శ్రీను. సీను, ఇప్పుడు అది తెలుసుకొని ఏం చేస్తాం శ్రీను? వదిలేసే, వాళ్ళు నాకే కాదు మీకు అందరికీ కూడా బాగా తెలుసు అని అంటుంది పాపం ఇంకా ఆద్య, నువ్వు చెప్తావా చెప్పవా, లేకపోతే నన్నే తెలుసుకోమంటావా? ఆద్య, నువ్వు చెప్పకపోతే నేను అస్సలు విడిచిపెట్టను ఆద్య, చెప్పాద్య ఎవరు అని అడుగుతారు. నన్ను చంపాలనుకున్నది ఎవరో కాదు, మన రామలక్ష్మి అని చెప్తుంది పాపం ఆద్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా జానకి అండ్ శ్రీను. ఆద్య, నువ్వు నిజంగానే చూసావా అమ్మా? రామ ఎప్పుడూ అలాంటి పని చేయాలి అనుకోదు, అలాంటిది రామలక్ష్మి నేను తలపై కొట్టిందా, నిజమా అని అడుగుతారు జానకి. అవును పెద్దమ్మ, నా కళ్ళారా చూశాను, నా తలపై కొట్టింది ఎవరాని వెనక్కి తిరిగి చూస్తే రామలక్ష్మినే ఉంది, తన చేతిలో ఆ కర్ర కూడా ఉంది అని ఏడుస్తూ ఉంటుంది ఆద్య. ఇంకా జానకి చాలా కోపం వస్తుందన్నమాట. ఇంకా కోపం వచ్చి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని అలా ఇంకా శ్రీను దగ్గరికి వచ్చి, సీనయ్య రా వెళ్దామని అంటుంది. ఎక్కడికి అత్తయ్యా అని అడుగుతారు శ్రీను. రా చెప్తానని చెప్పి ఇంకా అలా జానకి చాలా కోపంగా రఘురామ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా శౌర్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది. ఏంటి సార్, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను చాలా డల్గా ఉన్నారు, పెళ్ళి చెడిపోయిందని బాధపడుతున్నారా అని అడుగుతుంది ఆద్యని. రామలక్ష్మి, లేదు, ఆద్యకి ఎలా ఉందా అని బాధపడుతున్నాను అని అంటారు. ఆద్యకేమైంది అని అడుగుతుంది రామలక్ష్మి. ఆద్యని ఎవరో కొట్టారు, తన తలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, అది నేనే చూసి శ్రీనుకు చెప్పాను, అందుకే ఆద్యకి ఎలా ఉందా అని బాధపడుతున్నాను అని అంటారు పాపం శౌర్య. ఏంటి, ఆద్యని ఎవరో కొట్టారా? ఎవరై ఉంటారు
అయినా ఈ మధ్య ఆద్యకి బాగా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయిలేండి. అయిన విషయాల్లో కాని విషయాల్లో తల బాగా దూరుస్తుంది, అందుకే ఇలా జరుగుంటుంది అని అంటుంది రామలక్ష్మి. రామా, ఏంటి నువ్వు అసలు ఇలా మాట్లాడుతున్నావేంట్రామా? అసలు మానవత్వం అనేది లేదా నీకు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శౌర్య. సార్, పైకి నేను ఇలా మాట్లాడుతున్నాను, కానీ నాకు ఆద్య అంటే ఎంత ఇష్టమో మీ ఎవరికీ తెలీదు. ఆద్య, నువ్వు త్వరగా కోలుకోవాలి అని మనసులో అనుకుంటుంది రామలక్ష్మి. రామా అని గట్టిగా అప్పుడే అరుస్తుంది జానకి. ఒక్కసారిగా జానకి గొంతు విని ఇంకా అందరూ అలా బయటికి వస్తారు. రఘురామ్ ఫ్యామిలీ అంతా బయటకు వస్తుంది. రామా, నువ్వు మనిషివేనా? నేను నేర్పించింది, మీ నాన్నగారు నేర్పించింది నీకు ఈ సంస్కారమేనా? ఎందుకు రామా, ఎందుకు ఇంత బుద్ధిహీనతని ప్రదర్శించావు అని గట్టిగా అడుగుతారు జానకి. అమ్మా, ఏమైంది, ఎందుకు నాపై అరుస్తున్నావు అని అడుగుతుంది రామలక్ష్మి. అరవక, పాపం ఆద్య ఏం చేసింది, నిన్ను ఏం చేసింది? చెయ్యని తప్పుకి నిందలు మోస్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ ఆద్యని చంపాలనుకుంటావా? ఆద్యని తలపై కొట్టి తన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉండేలా చేస్తావా అని అంటుంది జానకి. ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అమ్మా, ఆద్యని నేను చంపాలనుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటుంది రామలక్ష్మి. రామా, నువ్వు ఆగమ్మా. ఏంటి ఈ ఇంటికి వచ్చి ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు మీలా ఒకరిని చంపాలని, ఒకరిని అవమానించాలని ఎప్పుడూ కోరుకోదు అని అంటారు రఘురామ్. మీరు మాట్లాడద్దు, మీకు మాట్లాడే అర్హత కూడా లేదు. పాపం ఆద్య ఎంతో మంచి అమ్మాయి, అలాంటి అమ్మాయిపై నిందలు వేశారు. అసలు ఎందుకండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? చూడరామా, ఎవరైతే ఆద్యకి గాయం చేశారో, అంత మంచి మనిషిని బాధ పెడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా పాపం తగులుతుంది. మీ తప్పుని మీరు ఒప్పుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇంకా జానకి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయినా అమ్మ నన్ను అపార్థం చేసుకోవడం ఏంటి నాన్న అని అంటుంది రామలక్ష్మి. అమ్మ రామలక్ష్మి, ఇదంతా వాళ్ళు ఇంటికి రావాలని ఆడుతున్న నాటకం అయి ఉంటుంది. ఈ విషయాల్ని నువ్వు ఎక్కువగా మనసుకి తీసుకోవద్దమ్మా అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురామ్. ఇది ఇలా ఉండగా ప్రవళిక చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరూ ప్రవళిక వైపు చూస్తూ, వావ్ మేడం, మీరు ఏమో అనుకున్నాం, కానీ మీలో ఇంత టాలెంట్ ఉందని, మీరు ఇంత తెలివైన వారని నేను కల్లో కూడా ఊహించలేదు మేడం అని అంటాడు ప్రభాస్. ఏమనుకుంటున్నావురా ఈ ప్రవళిక అంటే? ఆ రఘురామ్ని ఇప్పటికే రోడ్డుపైకి లాగాను. ఇప్పుడు ఆ రఘురామ్ని పెద్ద మనుషుల ముందు అవమానపడేలా చేశాను. తర్వాత ఆ జానకిని కానీ ఆ ఆద్యని కానీ పైకి పంపించే ప్లాన్ వేస్తాను. ఆ రఘురామ్కి ఒక్క నిమిషం కూడా కునుకు లేకుండా చేస్తాను. ఉండడానికి ఇల్లు లేక, కుటుంబం లేక అందరూ దూరమయ్యి ఆ రఘురామ్ ఒంటరితనాన్ని అనుభవిస్తూ చచ్చిపోయేలా చేస్తాను అని ప్రవళిక చాలా కోపంగా చెప్తూ ఉంటుంది. మేడం, మీలో ఇంత పగ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు మేడం. ఇంతకీ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు ప్రభాస్. ఇప్పుడు ఆ ఆద్యని, రామలక్ష్మిని దూరం చేశాను కదా, తర్వాత ఆ రఘురామ్కి ఇంకా వాళ్ళపై అనుమానపడేలా చెయ్యాలి. నెక్స్ట్ అటాక్ ఆ రఘురామ్ పైనే అని ఇంకా హ్యాపీగా చూస్తూ ఉంటుంది ప్రవళిక. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆద్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు పాపం శ్రీను అండ్ జానకి. ఇంకా ఆద్య పాపం డల్గా ఉంటుంది. అలా ఇంకా ఆద్యని చూడడానికి శౌర్య అండ్ రామలక్ష్మి ఇద్దరూ ఇంటికి వస్తారనమాట. రామలక్ష్మి ఆద్య వైపు చూస్తూ ఉంటుంది. ఆద్య మాత్రం తల పక్కకు తిప్పుకుంటుంది. ఆద్య, ఇప్పుడు ఎలా ఉంది ఆద్య అని అడుగుతారు శౌర్య. ఏం చెప్పమంటారు శౌర్య సార్, మీ భార్య వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే మీరు నమ్ముతారా?
ఎవరైనా నమ్ముతారా అని అంటుంది ఆద్య. చూడాద్య, మన మధ్య గొడవలు ఉండొచ్చు, కరెక్టే, కానీ నేను నిన్ను ఎందుకు చంపాలనుకుంటాను? నాకు అవసరమే ఉంది. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేవా ఆద్య అని అంటారు రామలక్ష్మి. మరి నేను చూసేసరికి ఆ స్టిక్ని పట్టుకొని నువ్వెందుకున్నావు రామా అని అడుగుతుంది ఆద్య. ఏంటి స్టిక్కా? దారికి అడ్డంగా పడి ఉందని దాన్ని తీసి పక్కన పెట్టాను, అంత మాత్రాన నేను నిన్ను కొట్టినట్టు అయిపోతుందా అని అంటాడనమాట. అంటుంది రామలక్ష్మి. రామా, నటించొద్దు రామా అని అంటుంది ఆద్య. చూడాద్య, నాకు నటించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? అమ్మ నన్ను అపార్థం చేసుకుంది. నా తప్పు లేదు అని నేను నిరూపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను ఆద్య అని చెప్తుంది రామలక్ష్మి. ఇంకా శ్రీను ఆలోచనలో పడతాడు. ఏంటి బావ ఆలోచిస్తున్నామని అడుగుతుంది రామలక్ష్మి. లేదు రామా, ఆద్య ఏమో తన్ని నువ్వే కొట్టావంటుంది, నువ్వేమో నేను కొట్టలేదు అంటున్నావు. ఈ రెండిటికి మధ్యలో ఏదో జరిగిందని నా ఫీలింగ్. అది మాత్రమే కాదు, అక్షింతలు నల్లగా అయిపోవడం, కరెక్ట్గా పెళ్లి మండపంలోకి స్నేక్ రావడం, ఆద్యకి ఇలా జరగడం, వీటి మూడిట్ని చూస్తుంటే ఏదో జరుగుతుందనిపిస్తుంది అని అంటాడు శ్రీను. వెంటనే శౌర్య కూడా, నిజమే శ్రీను, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. కావాలనే మన గొడవలు, మన ఫ్యామిలీస్ మధ్యలో గొడవ పెట్టడానికే ఇదంతా చేశారేమో అనిపిస్తుంది అని అంటారు శౌర్య. బ్రో, అయితే ఈ సమస్యని మనమే తీర్చాలి బ్రో. మన భార్యలిద్దరూ ఏ సమస్య వల్లో, మా మావయ్య వల్లో అత్తయ్య వల్లో విడిపోయారు, శత్రువులుగా మారిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలి, మావయ్యని అత్తయ్యని కలపాలి. ఇది మన వల్లే అవుతుంది బ్రో అని అంటాడు శ్రీను. వాళ్ళు కలుస్తారంటే నేను మాత్రం ఎందుకు సంతోషించను? ఖచ్చితంగా ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను శ్రీను అని ఇంకా శ్రీను శౌర్య ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఈ సమస్య అంతా మొదలైంది గుడిలో, కాబట్టి మనం ఇప్పుడే గుడికి వెళ్ళాలి అని చెప్పి ఇంకా గుడికి బయలుదేరుతారు శ్రీను అండ్ శౌర్య. గుడి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా చెక్ చేస్తూ ఉంటే అలా గుడిలో మొత్తం వెతుకుతూ పంతులు గారిని అడుగుతూ ఉంటారు. పూజారి గారు, ఇక్కడ సీసీటీవీ లాంటివి ఏమీ ఉండవా అని అడుగుతారు. లేదు బాబు, సీసీటీవీ లాంటివి ఉండవు, కానీ ప్రతి పెళ్లి జంట వచ్చినప్పుడు వీడియో రికార్డింగ్ చేపిస్తామని చెప్తారు. వీడియో రికార్డింగా? అయితే ఆ షాప్ ఎక్కడుందో చెప్పండి అని శౌర్య కనుక్కుంటూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే శ్రీను ఇంకా అలా మొత్తం వెతుకుతుంటే గుడిలో ఆ గుమ్మం దగ్గర కరెక్ట్గా ఎక్కడైతే అక్షింతల్లో కెమికల్ కలిపారో ఆ కెమికల్ బాటిల్ అయితే కనబడుతుంది శ్రీనుకి. ఇంకా వెంటనే శ్రీను అయితే అది తీసుకొని శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్య, ఒకసారి చూడు, ఈ బాటిల్ ఆ అక్షింతల పక్కన నాకు కనబడింది అని అంటాడు. వెంటనే ఆ బాటిల్ పైన ఉన్నది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శౌర్య. ఏంటి శౌర్య అని అడుగుతారు శ్రీను. బ్రో, ఇది కెమికల్, ఇది కలిపితే అక్షింతలు నల్లగా అయిపోతాయి. అయితే ఎవరో కావాలని ప్లాన్ చేసే ఈ అక్షింతలపై ఇది కలిపారు అని చెప్తారనమాట. ఇంకా శౌర్య, అవును అది తెలుస్తోంది, కానీ ఎవరు కలిపారో మనం ఎలా తెలుసుకుంటాం అని బాగా ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట శ్రీను అండ్ శౌర్య. బ్రో, ఎవరో వీడియో రికార్డర్ ఉన్నాడంట, వాడు ప్రతి పెళ్ళికి వీడియో తీస్తాడంట. ఒకవేళ అక్కడికి వెళ్తే మనకేదైనా క్లూ దొరకచ్చు, ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకోవచ్చు, పద వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు అలా వీడియో రికార్డర్ షాప్కి అయితే బయలుదేరుతారు. నిన్నటి వీడియో కావాలి అని అడిగేసరికి ఇంకా నిన్నటి వీడియో మొత్తం చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రభాస్ అయితే అనుమానంగా చూస్తూ ఉండడం, పదే పదే బయటికి వెళ్ళి వస్తూ ఉండడం, ఇంకా ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ రామలక్ష్మిని వీడియో తీయడం, వీడియో కాల్లో చూపించడం, ఇదంతా ఉంటుంది. ఈ ప్రభాస్ చాలా అనుమానాస్పదంగా కనబడుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా ఏదో దాచిపెడుతున్నట్టు కనబడుతున్నాడు. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఏదో విషయం ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి శ్రీను అండ్ శౌర్య ఇద్దరూ ఇంకలా బయలుదేరుతారు ప్రభాస్ వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా రామలక్ష్మి రఘురామ్ ఇంటికి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రామా, ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతారు రఘురామ్. నాన్న, నాకెందుకో మనసంతా చాలా బాధగా ఉంది నాన్న. నువ్వు ఇక్కడ ఉండడం, అమ్మ అక్కడ ఉండడం, మీ ఇద్దరి మధ్యలో అపార్థాలు రావడం, నాకు ఇది
చాలా బాధగా ఉంది. అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు కదా నాన్న, ఈ ఒక్క విషయంలో అమ్మని అని అంటుంది రామలక్ష్మి. రామా, నీకు చెప్పానమ్మా, వేసిన బాణం, ఆడిన మాట ఎప్పటికీ వెనక్కి రావు. ఒక్కసారి మాట అనిపించుకున్నాక మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి ఆ మాటని పడుతూ జీవితాంతం ఒక శవంలా నేను బ్రతకలేనమ్మా. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రఘురాం. ఇంకా పాపం రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఇంటికి బయలుదేరుతారు శ్రీను అండ్ శౌర్య. బయలుదేరి ఇంకా శ్రీను అయితే ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, రేయ్, నిన్నంతా ఎవరితోరా ఫోన్లో మాట్లాడుతున్నావు? అసలు ఏం చేస్తున్నారు? ఆ పాయిజన్ కెమికల్ని నీ ఫ్రెండ్ గాడే కలిపాడని మాకు తెలుసు. ఎందుకు ఇలా చేశారు? మా మావయ్యపై ఎందుకురా ఇలా బురద చెల్లుతున్నారని చెప్పి ఇంకా శౌర్య శ్రీను ఇద్దరు కలిపి బాగా కొడతారనమాట ప్రభాస్ని. వద్దు వద్దు, నన్ను కొట్టద్దు, నేను చెప్పేస్తాను. ఆ ప్రవళిక ఉంది కదా, ఆ మేడమే ఇదంతా చేయిస్తున్నారు అని నిజం చెప్తారు శ్రీనుకి శౌర్యకి. ఇంకలా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అది విని. శ్రీను శౌర్య, ఏంటి ప్రవళికనా అని అంటారు. అవును, ఆవిడ పగతోనే ఇదంతా చేశారు అని నిజం చెప్తాడు. అంటే ఆ ప్రవళికదే మొత్తం అన్నమాట. బ్రో, ఇప్పుడు మనం ఆ ప్రవళిక దగ్గరికి వెళ్ళి తన అంతు చూడాలి అని అంటారు శౌర్య. లేదు బ్రో, ఈ విషయాన్ని ముందు మనం ఆద్యకి రామలక్ష్మికి చెప్పాలి, అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు అని ఆద్యతో ఇంకా శ్రీను వచ్చి, శ్రీను, ఆద్య, నీకు ఒక విషయం తెలుసా? అసలు ఇదంతా జరిగింది ఎవరి వల్ల తెలుసా? నీపై అటాక్ చేసింది రామలక్ష్మి కాదు, ఆ ప్రవళిక. తను కావాలని అటాక్ చేసి నీపై నెట్టేయాలని చూసింది. ఇదే నిజమని చెప్పి జరిగిందంతా చెప్తాడనమాట శ్రీను. ఒక్కసారిగా ఇంకా రామలక్ష్మి అటాక్ చేయలేదని తెలుసుకొని ఇంకా పాపం షాక్లో ఉండిపోతుంది ఆద్య. ప్రవళిక, ఇప్పటి నుండి ఈ అసలైన ఆద్య అంటే ఏంటో నువ్వు చూస్తావని చెప్పి ఇంకా అలా ప్రవళిక గురించి నిజస్వరూపం తెలుసుకుంటుంది ఆద్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.